చైనాలో షాంగ్డాంగ్ ప్రొవిన్షియల్ హాస్పిటల్ అనే చోట జినాన్ అనే చోట ఒక అద్భుతమైన సర్జరీ చేయటం జరిగింది. ఒక మైక్రో సర్జరీ అని. క్యూ షెన్జియాంగ్ అనే ఈయన ఒక డాక్టర్ గారు, డైరెక్టర్ ఆఫ్ మైక్రో సర్జరీ. అసలు ఏం జరిగింది అని అంటే ఏప్రిల్ 25లో ఒక పేషెంట్, సన్ అనే పేషెంట్, ఒక ఆవిడకి ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది ఇండస్ట్రీలో. హెవీ మెషినరీ ఆవిడ చెవుతో పాటుగా ఒక స్కాల్పు, నెక్, ఫేషియల్ స్కిన్ మొత్తం ఊడి వచ్చేసింది చెవు. ఇమీడియట్గా ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తే మొత్తానికి ఏం చేశారంటే మొత్తం స్కిన్ అంతా లేచి వచ్చేసింది. ఈ చెవు కంప్లీట్గా ఊడిపోయి పక్కన పడిపోయింది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ చెవు తీసుకొచ్చి మళ్ళీ కలపడానికేమో ఇక్కడ రక్తనాళాలు సరిగ్గా లేవు, మొత్తం లేచిపోయింది అనమాట. ఆ రక్తనాళాలు కొంతసేపు రీజనరేట్ అయ్యేంత వరకు ఈ చెవుని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏం చేశారు అని అంటే వాళ్ళు ఒక మేజర్ సర్జరీ చేశారు. ఆ చెవుని తీసుకెళ్ళి ఆ పేషెంట్ యొక్క ఫుట్కి, అంటే కాలుకి అటాచ్ చేశారనమాట. అంటే పాదం పై భాగంలో అటాచ్ చేశారు. దీన్ని హెటరోట్రోపిక్ గ్రాఫ్టింగ్ అంటారనమాట. అది ఆ రక్తనాళాలకి ఎందుకు కాలు మీద చేయాల్సి వచ్చింది అని అంటే, కాలు రక్తనాళాలు, ఈ చెవు దగ్గర ఉన్న రక్తనాళాలు సైజు సుమారుగా సరిపోతుందని సుమారుగా 10 గంటల పాటు కష్టపడి దాన్ని అంటించి ఆ చెవుని కాపాడుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 5 రోజుల్లో ఏమైందంటే రక్త ప్రసారం బాగానే ఉంది, కానీ రక్తం దాని నుంచి రిటర్న్ వెళ్ళటం కష్టమైందనమాట. సో దాన్ని నెమ్మదిగా మాన్యువల్ బ్లడ్ లెట్టింగ్ చేసి ఒక 500 సపరేట్ ప్రొసీజర్స్ చేశారు ఓవర్ నెక్స్ట్ 5 రోజులు చేసి, ఈ లోపల దీన్నంతా ఆపరేషన్ చేసి ఫేస్, స్కిన్ మొత్తం అంతా కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏం చేశారంటే ఒక 5 మంత్స్ తర్వాత అక్టోబర్ 2025లో ఆ కాలు దగ్గర నుంచి ఆ చెవుని తీసుకొచ్చి ఇప్పుడు ఎప్పుడైతే రక్తనాళాలు ఇక్కడ బాగా రెడీ అయి ఉన్నాయో అక్కడ దాన్ని అంటించారు. అంటించడానికి మళ్ళీ 6 గంటలు పట్టింది. సో చైనాలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్సే చూస్తున్నాం, కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే మెడికల్ డెవలప్మెంట్స్ కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు చాలా జరుగుతున్నాయి. అంటే చైనా యొక్క అద్భుతమైన ప్రోగ్రెస్ని మాత్రం చూసి మనం ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి.